హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియోలో మీరైతే మా ఫ్రెండ్ సీమంతం అయితే చూడబోతున్నారు అండ్ అస్సలు మిస్ చేయొద్దు, అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడైతే డెకరేషన్ అయితే ఇలా చేసామన్నమాట. అంటే డెకరేషన్ మేము కాదు, బయట వాళ్ళు వచ్చి చేసి వెళ్ళారు. సో ఇంకా దాని తర్వాత కింద ఇదంతా ఇట్లా సెటప్ చేసాము. సో ఇవన్నీ నేనైతే మీకు డీటెయిల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ సీమంతం అంటేనే ఇవన్నీ ఉంటాయని మీకు కూడా తెలుసు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. సో అందుకే నేనైతే డీటెయిల్గా ఏమైతే మీకు ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదు. సో చూస్తేనే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా. సో నేనైతే ఫస్ట్ టైం అని చెప్పాను కదా సీమంతం అయితే చూడడము. సో నేనైతే ఎప్పుడు చూడలేదు. సో నాకైతే కొంచెం కొత్తగా ఉన్నది ఇదంతా ఇట్లా చూస్తూ ఉంటే. సో ఇంకా స్టార్ట్ అయిందన్నమాట సందడి. ఫస్ట్ అయితే తనకి శారీ అయితే పెట్టారు మా ఫ్రెండ్స్. అంటే ఈ సీమంతానికి కూడా 2 శారీస్ చేంజ్ చేసుకోవాలంట. సో ఫస్ట్ అయితే ఈ శారీ కట్టుకుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక శారీ పెట్టిన తర్వాత మళ్ళీ అది కూడా కట్టుకుందన్నమాట. సో ఎంత ఓపిక అని అనిపించింది నాకు. అంటే నార్మల్గా మనము మ్యారేజెస్లో 2 శారీస్ 3 శారీస్ కట్టుకోవాలంటేనే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది, అలాంటిది ప్రెగ్నెంట్తో ఉండి కూడా 2 శారీస్ చేంజ్ చేసుకుంది అంటే మా ఫ్రెండ్ ఎంత గ్రేట్ అని అనిపిస్తుంది నాకైతే. సో అక్కడైతే ఇంకా మా ఫ్రెండ్ రెడీ అవుతా ఉన్నది. ఇక్కడ ఇంకా మేము కూడానైతే రెడీ అయిపోయాము. సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ అయితే ఇదన్నమాట. సో పర్పుల్ విత్ రెడ్ కాంబినేషన్. సో నేనైతే ఈ మధ్య పిక్స్ దిగాలంటే చాలా కష్టమైపోతుంది అన్నమాట. అంటే ఇంకా నేను రెడీ అవ్వడం, పిల్లలను రెడీ చేయడం ఇట్లనే సరిపోతుంది కదా. సో ఇంకా పిక్స్ దిగాలంటే కూడా టైం ఉండట్లేదు. సో అందుకే ఇంకా మా ఫ్రెండ్ వచ్చి తనైతే కొన్ని పిక్స్ అయితే తీసింది. సో ఫైనల్గా లియాని కూడా రెడీ అయ్యిండు. సో సమైరా కనిపించట్లేదు అనుకుంటున్నారా, సమైరా మాకైతే దొరకట్లేదండి. సమైరా ఎక్కడనో పోయి ఆడుకుంటా ఉన్నది. సో ఇంకా తనని కూడా ఎప్పుడో రెడీ చేశాను. సో ఇంకా అందరు డెకరేషన్ కూడా వైట్ గార్లాండ్ ఉంది కదా, అదైతే వీళ్ళు రెంట్కి తీసుకున్నారు. సో వాళ్ళు ఓన్లీ అది జస్ట్ పెట్టేసి వెళ్ళారు. సో దాని తర్వాత మేమే మిగిలిన డెకరేషన్ అంతా చేసుకున్నాం అన్నమాట. సో డెకరేషన్ అయితే ఎంత బాగుందంటే అసలు అవన్నీ పెట్టారు చూడండి. సో మా ఫ్రెండ్ అసలు ఎన్ని రోజుల నుంచి అవన్నీ ప్లానింగ్తో చేసుకుంది అని అనిపిస్తుంది ఇవన్నీ ఇట్లా చూస్తూ ఉంటే. సో ఇంకా చాలా గ్రేట్ అనిపించేది తను. అంటే తను ఉన్న సిచ్యువేషన్ ఏంటి, తను ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఇవన్నీ తీసుకొని అదే ప్లానింగ్తో ఇవన్నీ చేసుకోవడం అంటే చాలా గ్రేట్ కదా. సో ఇక్కడ ఇంకా తనకి శారీ మళ్ళీ ఇంకొక శారీ కూడా కట్టుకోవాలి అని చెప్పాను కదా. సో ఇంకో శారీ కూడా అయితే తను కట్టుకుంటుంది అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఫైనల్గా సమైరా అయితే మనకు కనిపించింది చూడండి. మేము కొద్దిసేపు కనిపించకపోతే మమ్మీ డాడీ అని అడుగుతుంది. నేను ఇక్కడే ఉన్నా, నన్ను చూడకుండానే వెళ్ళింది, పోయి అక్కడ అడుగుతూ ఉన్నది మమ్మీ ఏది అని. సో అట్లుంటుంది ఇంకా మా సమైరా కథ. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఫ్రెండ్ అయితే రెడీ అవుతున్నది కదా. సో ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం అన్నమాట తన కోసము. తను ఇంకా రెడీ అయిన తర్వాత అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, ఇంకా అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే. సో నెక్స్ట్ అయితే ఫ్రెండ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తనని మేమైతే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఇదంతా నాకు ఎట్లా అనిపించిందంటే మన మ్యారేజ్ అప్పుడు మనం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు కదా, సో అట్లా అనిపించింది నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అట్లా శారీస్ అందరం కట్టుకోవడము, అట్లా రెడీ అవ్వడము అండ్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాము చూడండి అందరము. అండ్ ఆల్సో అందరి ఫేసెస్లో ఎంత హ్యాపీనెస్ ఉండేనో అసలు. ఒకేసారి నేను ఇండియాకు వెళ్ళినట్టుగా ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంటే ఇండియాలో ఫంక్షన్స్ అవుతాయి కదా, అట్లా అనిపించింది నాకైతే. మనం ఏదో ఫొటోస్లలో వీడియోస్లలో చూస్తూ ఉంటాం కదా సీమంతం, ఇట్లా డైరెక్ట్ చూస్తూ ఉంటేనైతే అసలు హ్యాపీనెస్సే వేరున్నది. అండ్ ఆల్సో నేను ఇంకా వీడియో తీస్తూ కొంచెం మిస్ అయినా, బట్ ఇంక ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ ఉంటేనైతే అసలు ఎడిటింగ్ చేస్తే ఏంటంటే మనం ఇంకా క్లియర్గా చూస్తాం కదా ఏమైంది, ఏం జరుగుతుంది, ఏంది ఎట్లయింది అని. సో ఇంక ఇప్పుడు క్లియర్గా అర్థం. మా ఫ్రెండ్ ఇంకా అక్కడ కూర్చోబెట్టిన తర్వాత తనని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. సో అప్పటికే కొంచెం లేట్ అయిందన్నమాట, ఎందుకంటే 2 శారీస్ చేంజ్ చేయడం ఉంటుంది కదా. సో కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇంకా మన ఇండియాలోనైతే ఆఫ్టర్నూన్ అలా మార్నింగ్ అలా చేసుకుంటారు, కానీ యూఎస్లో ఏంటంటే ఇలా ఈవినింగ్సే చేస్తారు అన్ని పార్టీస్. ఎందుకంటే అందరం ఈవినింగే కొంచెం ఖాళీ ఉంటారు కదా, అందుకనే ఇంకా ఈవినింగ్ అయితే చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఫ్రెండ్ అయితే ఇట్లా బొట్టు అవన్నీ పెడతా ఉన్నది.
నాకైతే ఈ ఫంక్షన్‌లో ఎక్కువ పెద్దవాళ్ళే కనిపించారు. అంటే పేరెంట్స్ ఉంటారు కదా! యూఎస్‌కి వచ్చారు. అంటే సమ్మర్‌కి మేబీ ఇది సమ్మర్ కదా! వచ్చి ఉండి ఉంటారు. ఈ ఫంక్షన్‌లోనైతే నాకు అందరూ పేరెంట్సే కనిపించిండ్రు. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే వాళ్ళ హస్బెండ్ గాజులైతే వేస్తున్నాడు. సో నాకైతే ఇది పెద్ద ఈవెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎప్పటినుంచో వెయిట్ చేశాను సీమంతం చూడాలి. అండ్ మా ఫ్రెండ్ సీమంతం నన్ను యూట్యూబ్లో కూడా పెట్టుకోవాలి అని ఎప్పటినుంచో కలలు కన్నా. సో ఫైనల్గా నా వీడియోనైతే పోస్ట్ చేసుకుంటుంటే హ్యాపీనెస్సే వేరున్నది నా యూట్యూబ్లో. సో ఏంటంటే నాకు మెమొరీగా ఉండిపోద్ది కదా లైఫ్ లాంగ్. సో అది ఇక్కడ తన ఒళ్ళో కూడా అవన్నీ పెడతారు కదా! ఫ్రూట్స్ అయినా, స్నాక్స్ అయినా ఇవన్నీ అక్కడ ఉంటాయి కదా! సో అవైతే ఫస్ట్ హస్బెండే పెట్టాలి అని అంటారు కదా! సో ఫస్ట్ అయితే తను పెట్టాడు. ఆ తర్వాత ఒక 5 మెంబర్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళతో పెట్టిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరం అయితే ఇలా వెళ్ళి తన ఒళ్ళోనైతే పెట్టారు. సో పెద్దవాళ్ళు పెట్టారు అని చెప్పాను కదా! సో ఆ వీడియోనైతే నేను ఇందులో ఏం పోస్ట్ చేయట్లేదు. జస్ట్ ఫ్రెండ్స్ వరకే కదా! సో అందుకే మా ఫ్రెండ్స్ మాత్రమే నేను ఇందులో పోస్ట్ చేసుకున్నా. అండ్ ఇంకా వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టడం అనేది మంచిగా ఉండదు కాబట్టి నేనైతే వాళ్ళది పెట్టలేదన్నమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే అందరం 1 బై 1 వాళ్ళు అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా అందరం 1 బై 1 అయితే తనకి అట్లా బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఒళ్ళో అవన్నీ పెట్టేసినాం అన్నమాట. సో అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఇంకా టైర్డ్ అయిపోయిందన్నమాట. అంటే ముందు రోజే అది మెహందీ అండ్ మార్నింగ్ హల్దీ అండ్ ఇప్పుడు ఈ సీమంతం కదా! సో మళ్ళీ అందులో 2 శారీస్ ఇట్లా చేంజ్ చేసేసరికి ఇంకా చాలా టైర్డ్ అయిపోయిందనమాట నైట్ వరకు. అంటే అలానే కూర్చోడమే ఉంటుంది కదా ఇంకా సీమంతం. ఆ రోజైతే ఇల్లంతా సందడి అనిపించింది. అంటే ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడము, అరవడము, చెయ్యడము ఇవన్నీ ఉంటాయి కదా! సో చాలా మంచిగా అనిపించింది. కానీ ఇంకా నేనేమనుకున్నా అంటే ఇంకా లియానే కొంచెం క్రాంకీ ఉండే. అంటే ఇవన్నీ సౌండ్స్ పెట్టారు వాళ్ళు ఇంకా అక్కడ. సో సౌండ్స్ అన్నీ పెట్టేసరికి చాలా క్రాంకీగా ఉండే. తనతోనైతే ఒక్క ఫోటో కూడా దిగలేదు. మార్నింగ్ హల్దీ అప్పుడు ఏదో ఒక్క ఫోటో దిగినాం అనుకుంటా. ఇంకా తను ఏడుస్తూ ఉన్నా కూడా ఒక్క ఫోటోనైతే దిగినాం. కానీ సీమంతానికైతే తనతో ఒక్క ఫోటో కూడా దిగలేదు మా లియానైతే. అంటే చాలా క్రాంకీగా ఉండే. వీళ్ళు ఇక్కడ ఏంటంటే సాంగ్స్ పెట్టినారు. సో సాంగ్స్ పెట్టిండ్రు కాబట్టి ఇంకా ఫుల్ ఏడుస్తుండే. సో తనని పైకి తీసుకెళ్ళడం మళ్ళీ కిందికి రావడం ఇదే సరిపోయింది నాకు. ఈ వీడియోలో నేనైతే ఒకటి మిస్ చేసిన. అది ఏంటంటే ఫుడ్ ఏమేమి స్పెషల్స్ చేశారో అవి చూపిద్దామని అనుకున్నా. బట్ నాకు టైం లేక నేను ఇంకా ఇది అయిపోవడంతో ఈవెంట్ నేను పైకి వెళ్ళిపోయినా అన్నమాట. సో ఇంకా ఆ వీడియోనైతే నేను షూట్ చేయలేదు. బట్ ఆ వీడియో కూడా ఉంటే బాగుండేది అని అనిపించింది. ఇక్కడ మీరు మా కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు. మేము ఎప్పుడు వస్తాము అని. సో ఫైనల్గా మేము కూడా వచ్చి తనకి బొట్టు పెట్టేసి, గాజులు పెట్టి, అక్షంతలు వేసి, ఒళ్ళో ఫ్రూట్ అది కూడా పెట్టేసి అయితే మేము కొన్ని పిక్స్ అయితే దిగినాము. అండ్ చెప్పాను కదా లియాన్ అయితే మిస్ అయ్యింది. ఈ ఫోటోలో లియాన్ ఉండడు. సో ఇక్కడైతే ఇంకా ఫైనల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేనైతే ఫస్ట్ టైం కదా సీమంతం చూడడం. సో నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో నాకైతే ఇది పెద్ద మెమొరీ వ్లాగ్ అన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ సీమంతం మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బాయ్. లవ్ యూ ఆల్.